పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ విభజన విభాగం నాయకులు సాయి ప్రేమ్ రజనీకాంత్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ విభజన విభాగం నాయకులు మాట్లాడారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజనను ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం ఏంటని ప్రశ్నించారు. పార్లమెంట్లో ఒక బీజేపీ ఎంపీ తెలంగాణ గురించి ఇష్టారీతిలో మాట్లాడుతుంటే అక్కడే ఉన్న తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజానికానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ విభజన విభాగం నాయకులు నరేందర్ రెడ్డి, ఈశ్వర్ చరణ్, వెంకట్, సతీష్, సాయి పాల్గొన్నారు. తేజస్వి సూర్య బీజేపీ ఎంపీ అయినటువంటి తేజస్వి సూర్య మాట్లాడినటువంటి మాటల్ని మా సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అతను మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను పాకిస్తాన్ ఇండియా విభజన దిశగా చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అతన్ని బర్తరఫ్ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. మరీ ముఖ్యంగా ఈ బీజేపీ పార్టీ తన వైఖరిని, తన అక్కసును ఎప్పటికప్పుడు మన తెలంగాణపై కక్కుతూనే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 8 మంది ఎంపీలు గెలిచిన సభ్యులు ఉన్నారు, బీజేపీ వాళ్ళు 8 మంది సభ్యులు ఉన్నారు. తేజస్వి సూర్య మాట్లాడుతుంటే కనీసమైన వ్యాఖ్యలని ఖండించకుండా దాన్ని వాళ్ళు తెలంగాణ బిడ్డలన్న సోయి మర్చిపోయి కూడా ఎలాంటి ఖండన చర్యలు కూడా వాళ్ళు అక్కడ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మరీ ముఖ్యంగా మోడీ ఏమంటాడు, తెలంగాణను చంపి బిడ్డను చంపి తల్లిని వేరు చేసారు, తల్లిని చంపి బిడ్డను వేరు చేసిన వల్ల మోడీ మాట్లాడతారు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలో మోడీ భాగస్వామ్యమై కేసీఆర్ని పైన కక్కుతున్న విషయంగానే మేము దీన్ని భావిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర విభజన జరిగి కూడా 10 సంవత్సరాలు అవుతున్నాయి. 10 సంవత్సరాల కాలం జరిగినా కానీ వీళ్ళకి ఇంతగానో కోపం దేనికి? తెలంగాణపై విషయం చెప్పాల్సిన అవసరం ఏమున్నది అంటే స్పష్టంగా అర్థమవుతుంది ఏంది, ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రం నుంచి మేము తరిమేసిన కేసీఆర్ గారు చూస్తే వెన్నులో వణుకు పుడుతున్నది. చంద్రబాబు నాయుడు, మోడీ ఇద్దరు ఒకటై తెలంగాణ రాష్ట్ర ప్రజలపై విషం చిమ్ముతున్న సందర్భాన్ని కూడా ఈ యొక్క రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ, రాష్ట్ర బీజేపీ పార్టీ ఎంపీలు కానీ కనీసం వాళ్ళ పెడిజేవిని కూడా పెట్టలేదు. పార్లమెంటులో తేజస్వి సూర్య ఎంపీ, బీజేపీ ఎంపీ గారు తెలంగాణపై తన అక్కసును వెళ్ళగక్కుతూ తెలంగాణ ఏర్పాటుపై తను ఏమంటున్నాడంటే భారత్ పాకిస్తాన్ విభజన అని చెప్పి మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఈరోజు అక్కడనే కూర్చున్నటువంటి మన బీజేపీ ఎంపీలు 8 మంది ఎంపీలు తన తోటి సహచరుడైనటువంటి ఎంపీ మాట్లాడడాన్ని ఖండించకపోగా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు పదవుల కోసం పెదవులు మూసుకున్న కాంగ్రెస్ ఈరోజు సేమ్ అదే రిపీట్ చేస్తున్నటువంటి బీజేపీ ఎంపీలు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తారు, ఏ ముఖం పెట్టుకొని తెలంగాణలో తిరుగుతారనేది ఈ యువజన విభాగం తరఫున మేము గట్టిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా దశాబ్దాల కళని మేము సాకారం చేసుకున్నటువంటి, దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ అనేది ఒక కళగా ఉండేదాన్ని మేము కేసీఆర్ గారి నాయకత్వంలో దాన్ని కళని నిజం చేసుకున్నటువంటి దాన్ని వీళ్ళు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని ఖండిస్తూ దాన్ని ఎగతాళి చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.